సో రియల్ ఎస్టేట్కి నేను చేసినంత జస్టిఫికేషన్ ఎవరు చేయలేకపోవచ్చేమో. నేను 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్లు కొని విల్లాలు కట్టాను. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది అన్నాను. అది దాంతో ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చి ఉంటే గత 10 సంవత్సరాలు ఎట్లా పెరిగిందో అందరు తెలుసు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ ఏంటి రాలేదు కదా, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రియల్ ఎస్టేట్ రాలేదు. ఇప్పుడు ఈయన రియల్ ఎస్టేట్ జనరల్గా రాజమౌళి సినిమా తీస్తే ఎట్లా ఉంటుంది, 4 years 5 years బ్లాక్ బస్టర్. అని తీసిన 12-13 సినిమాలు అన్నీ హిట్లే, కొన్ని బడ్జెట్ కొన్ని తక్కువ. కానీ అదే హీరోయిన్ వేరే డైరెక్టర్తో నెక్స్ట్ సినిమా చేస్తే ఏమవుతుంది? ఎందుకు? సినిమా బాగానే ఉంది మీడియం, బట్ మన ఎక్స్పెక్టేషన్ పెంచాడు సార్ రాజమౌళి గారు. ఇక్కడ ఉన్న దాన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఆయన అందుకోవాలంటే కొద్దిగా కష్టం. సేమ్ నేను ఎందుకంటే నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, రైట్ రాంగా తెలియదు. రేవంత్ రెడ్డి గారు రాగానే జనాల ఎక్స్పెక్టేషను టూ హై, అమ్మ మనకి ఇంకా మంచి రోజు వచ్చాయని. కానీ అంత ఎక్స్పెక్టేషన్ మామూలు జరిగేది అయితే జరుగుతుంది, బిజినెస్ ఏం పడిపోలేదు, ట్రాన్సాక్షన్ అన్నీ జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లోయర్ సెగ్మెంట్ అండి, మీడియం సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో కొన్ని వర్కులు, కొన్ని పాలసీలు, కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని డెసిషన్ వల్ల కొద్దిగా అప్రూవల్స్ కానీ కొద్దిగా డిలే అవుతుంది. ఫండింగ్ లేదు. బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు. కానీ ఇప్పుడు ఒకప్పుడు మీకు తార్నాక ఫ్లైఓవర్ కానీ, సెకండ్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ దాటడానికి 1-30 గంట పట్టేది ట్రాఫిక్, అంటే అంత థిక్ ఉండేది.